గంగను నెత్తిన మోసిన జంగమదేవుని భుజాన మోసిన శివుడు అన్న ట్యాగుతో ఇదే పోస్టర్తో మొదలైంది బాహుబలి బాక్సాఫీస్ వేట. ఈ రోజు టాలీవుడ్ ఏలుతున్న పాన్ ఇండియా సినీ సామ్రాజ్యాన్ని దండయాత్రతో ఆక్రమించి గెలిచి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అనే ఆలోచన వరకు వెళ్లే ధైర్యం ఇచ్చింది. ప్రపంచ సినీ గౌరవాన్ని టాలీవుడ్ దాకా తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుడు ఎక్కడున్నా తనని ఎవరు అడిగితే బాహుబలి సినిమా ఇండస్ట్రీ అనే పేరుతో గుర్తించే స్థాయికి తీసుకెళ్లింది. రెబల్ స్టార్ ప్రభాస్ 5 ఏళ్ల కష్టం, రాజమౌళి గారి క్రియేటివిటీకి పరాకాష్ట, విజేంద్ర ప్రసాద్ గారి సినీ కథా శిఖరాగ్ర సామర్థ్యం, ఆర్కా మీడియా జీవితానికి సరిపడా సాహసం, వందల మంది నమ్మకం, లక్షల మంది అభిమానం అన్నీ కలిసి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సినీ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఇన్ని చేసినా నేను విన్న కొన్ని మాటలు నన్ను ఇంకా బాధపెట్టాయి. ప్రభాస్ అన్నకి ఈ సక్సెస్ ఈజీగా వచ్చిందని, రాజమౌళి గారి కష్టంతో ప్రభాస్ అన్న సక్సెస్ అయ్యాడని చాలా మాటలు విన్నాను. కానీ బాహుబలి టైంలోనే ప్రభాస్ అన్నకి నీ సర్జరీ అయింది, షోల్డర్ సర్జరీ అయింది, బ్యాక్ సర్జరీ అయింది. కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో షూట్ కంప్లీట్ చేయాలని తొందరగా సెట్స్కి వచ్చి షూట్ కంప్లీట్ చేశారు. బాహుబలి అయిపోయిన 2-3 ఇయర్స్ తర్వాత వచ్చిన సలార్లో కూడా ప్రభాస్ అన్న కుంటుతూ ఉండే షాట్స్ మనం చూసాం. సినిమా కోసం, ఫ్యాన్స్ కోసం అంత కష్టపడుతున్నాడు ప్రభాస్ అన్న. బాహుబలి అనే కథ ప్రభాస్ గారి కోసమే రాశాను అని విజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిసార్లు చెప్పినా, ప్రభాస్ లేకపోతే బాహుబలి అనే సినిమా లేదు అని రాజమౌళి గారు ఎన్నిసార్లు చెప్పినా, ప్రభాస్ అన్న హ్యూజ్ సక్సెస్ని తట్టుకోలేని వాళ్ళు రాజమౌళి గారి లాటరీ అని, ఈజీగా వచ్చిన సక్సెస్ అని నోటుకొచ్చింది మాట్లాడతారు. ప్రభాస్ అన్న 5 ఏళ్ల కష్టానికి, జరిగిన సర్జరీలకి, పడిన కష్టానికి వీళ్ళు పెట్టిన పేరు లాటరీ. కష్టం విలువ తెలిసినవాడు, సినిమా మీద రెస్పెక్ట్ ఉన్నవాడు ఎవ్వడు ఈ మాట మాట్లాడు. కానీ ఎవ్వరు ఏం మాట్లాడినా ప్రభాస్ అన్న లేకపోతే బాహుబలి లేదు, బాహుబలి లేకపోతే టాలీవుడ్ ఇప్పుడు ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్లో ఉండేది కాదు, ఇంత బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారేది కాదు. సినిమా మీద రెస్పెక్ట్ ఉండేవాడు ఎవ్వడైనా సరే ఒప్పుకోవాల్సిన నిజం ఇది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న ఫర్ యాక్సెప్టింగ్ బాహుబలి. థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ టీమ్ ఫర్ మేకింగ్ ఎ ఫిల్మ్ లైక్ బాహుబలి. సో బాహుబలి అనే ఎపిక్ సినిమా ఇచ్చి ఒక డెకేడ్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ అక్టోబర్లో బాహుబలి రిలీజ్కి రెడీ అవుతుంది. లెట్స్ సెలబ్రేట్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ వన్స్ అగైన్.